వాల్యూ 22 lakhs గవర్నమెంట్ వాల్యూ. చెక్కులు లేదు ఒకటి ఒక ఐటెం 19 సెంట్లు, మరొక ఐటమ్ బాబుది అన్నాడు కాబట్టి నా వెనక ఫాలో అయ్యి మా ఆయన పేరు పెట్టారు. 22 సెంట్లు 24 సెంట్లు వస్తాయి. మళ్ళీ 2 సెంట్లు చూసారు పక్కన మీరు మన సైడ్స్ ఉంది, ఆ సైడ్ మనకు ప్లేస్ ఉంది ఇటువైపు 2 అవర్స్ దానికి బాగుంటుందా అంత దగ్గర తీయాలి. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదంలో కీలకమైన 5వ డిమాండే ఇల్లు గురించి. ఇప్పుడు ఆ ఇంట్లోనే ఆందోళన జరుగుతుంది. కానీ కొత్త ట్విస్ట్ ఏంటంటే ఆ ఇంటి నిర్మాణానికి ఉన్నటువంటి స్థలం అది దువ్వాడ శ్రీనివాస్ కాదు. ఇప్పటికే నాకు దాదాపుగా 60 లక్షల పైన డబ్బులు ఇవ్వాలని స్థల యజమాని పార్వతీశ్వరరావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. మాస్టర్ ఏంటి అసలు మీకు ఎంత అంటే ఈ చేతిలో చెక్కులు కూడా ఉన్నాయి, ఈ చెక్కులు ఎవరెవరు ఇచ్చారు, ఎంత ఇచ్చారు అసలు? ఈ చెక్కులు ఇచ్చేది శ్రీనివాసరావు గారు సార్. మొదటిసారి వస్తే అమ్మనని తిరస్కరించాను. మళ్ళీ రెండోసారి అందరూ వచ్చి నా కుటుంబ సభ్యులతో పాటు అందరూ వచ్చి అతని నివాసం ఏర్పాటు చేసుకుంటారు. డెక్కలు ఎక్కడ అనే ప్రదేశాలు చూశారు, ఎక్కడ అనుకూలంగా లేదు. ఈ ప్లేస్ అనుకూలంగా ఉందంటే మరి అది కమర్షియల్గా ఉంచాలనుకున్నాను నేను. అనుకూలంగా ఉన్నదంటే మనసు కరిగి పిల్లల పెర్మిషన్ తీసుకొని శ్రీని గారికి ఇవ్వడం జరిగింది. ఎంత సార్ మొత్తం స్థలం అంటే ఎన్ని సెంట్లు? 24 సెంట్లు, 22 ప్లస్ మరో 2 సెంట్లు ఇవ్వడం అయింది. 24 సెంట్లు స్థలం అది. మరి ఇది అతను అడిగారు కాబట్టి నేను ఇల్లు కట్టుకుంటానంటే ఇస్తాను, అమ్ముకుంటానంటే ఇవ్వనని కూడా చెప్పడం జరిగింది. లేదన్నా తప్పకుండా ఇల్లు మీ పేరు చెప్పుకుని ఇల్లు కట్టుకుంటాను, ఇంతకుముందు మా దారి చూపించావు, ఇప్పుడు కూడా మా దారి చూపించంటే నాకు రాజకీయంగా విభేదించినప్పటికీ విభేదం అంటే మీరు కేసులు పెట్టారండి. నేను ఏదో నాకు తెలుసో రాజకీయంగా నేను రామ్మోహన్ రెడ్డితో కొద్ది అభిమానం. నాకు కృపారాణి గారు అనుంగా కుటుంబం అది. ఆవిడ టైంలో ఆవిడ సపోర్ట్ చేసాం. కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయిన తర్వాత ఇంట్లో మేము రాజకీయంకి నమస్కారం పెట్టి ఇంట్లో ఉంటే బ్రదర్ సేవ చేసుకుంటుండే, మా ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మేము రాజకీయాలు మాకు అనవసరం. ఆ సందర్భంలో మహానుభావుడు రామ్మోహన్ నాయుడు గారు కొత్తగా రావడం రాజకీయాలకి, అచ్చెన్నాయుడు గారు కూడా 2 సార్లు ఓడిపోయాను మాస్టారు, నన్ను అభిమానించండి, నన్ను ఆదరించండి, గౌరవించండి, మీ సామాజిక వర్గం నుంచి తప్పనిసరిగా నాకు అవకాశం దొరుకుతుంది అని అంటే ఆ విధంగా నేను హెల్ప్ చేయడం వల్ల అది వాళ్ళకి రాజకీయంగా లోపల నా కుటుంబ సభ్యులతో పాటు మిగతా వాళ్ళకి కూడా అది ఉండొచ్చు. ఆ విధంగా వాళ్ళు సహకరించాను నేను. మరి నా ప్లాట్ఫారం ఎన్టీ రామారావు అంటే 82లో ఆయన సన్మానించాను నోట్ల దండతో. అది మనకు రాజకీయాలు అనవసరం. కానీ ఇప్పుడు వివాదం ఏంటంటే అది పెట్టుకుని నా మీద కేసులు పెట్టారు. ఎవరు పెట్టారు మీ మీద కేసు? అప్పట్లో ఫ్యామిలీ కుటుంబం, దువ్వాడ వాణి అండ్ శ్రీని గారి కుటుంబం. నేను బాధపడడం లేదు. అట్లాంటి వాళ్ళకి కూడా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎదుర్కొన్నాను. గణేష్ గారు ఎస్ఐ గారు ఉండేవారు. నా వ్యక్తిగత జీవిత చరిత్రను తెలుసుకోండి సార్, ఉపాధ్యాయునిగా నా సేవలను తెలుసుకోండి. నా విద్యార్థులు ఈ టెక్కలే కాదు, అంతర్జాతీయ స్థాయిలో అమెరికా లెవెల్లో కూడా నా విద్యార్థులు ఉన్నారు. సాఫ్ట్వేర్లో, పోలీస్ రంగంలో, ఒక ఎస్పీ స్థాయిలో అనేక రంగాల్లో ఉన్నారు. నేను ఇప్పుడు కూడా దుర్మార్గ పనులు, తప్పుడు పనులు చేయను. ఒకరు చేస్తే నేను తప్పుని భావించి తప్పును ఒప్పుకుంటాను. మీ మీద కేసు పెట్టినటువంటి వాణి గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు వాళ్ళే తిరిగి మీకు ఈ స్థలం కావాలని అడిగారు. స్థలము శ్రీని గారు వచ్చి అడిగారు. రాజకీయంగా విభేదించినప్పటికీ వాణి గారు నా డ్రైవింగ్ మీద కూడా కేసు పెట్టారు. రాత్రి 11 వరకు సిఐ నీలయ్య గారు నా డ్రైవింగ్ నిర్బంధిస్తే నేను నా కొడుకెళ్ళి వెడ తీసుకుని దెబ్బలాడి ఆయన ఫోన్ ద్వారా వాళ్ళకి వినిపిస్తున్నాడు. ఫోన్ ద్వారా సిఐ నీలయ్య వాళ్ళకి వినిపిస్తున్నాడు. అయినా మేము భయపెట్టి మనకేముంది, నా డ్రైవింగ్ మీద కేసు పెట్టడానికి కారణం ఏంటి, నా ఆస్తిపై బ్లాక్మెయిల్ చేయడానికి కారణం ఏంటి? అప్పుడు నాకు ఎంత ఇవ్వాలి సార్ మీకు? అంటే ఈ స్థలానికి సంబంధించి మీకు ఎంత రావాలి ఇప్పటివరకు? 60 లక్షలు రావాలి. 60 లక్షలు రావాలి. మరి వారికి 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్లో ఇంట్రెస్ట్ కలుపుకుంటే మరో 10 లక్షలు పెరిగిపోతుంది. బ్యాంక్ ఇంట్రెస్ట్ తీసుకున్నా సరే ధర్మంగా వాళ్ళు ఇచ్చిన డబ్బులు నేను ఎక్కడ పెట్టుకున్న బ్యాంకులు వేసుకున్నా, డిపాజిట్ చేసుకున్నా నాకు కొంత అమౌంట్ వస్తుంది. ఒక ప్రైవేట్ బ్యాంకు, ఆ గవర్నమెంట్ స్టేట్ బ్యాంకు మరో దగ్గర వేసుకుని డబ్బులు వస్తుంది. కానీ 1 ఇయర్ నుంచి ఎటువంటి 1 ఇయర్ నుంచి మీరు దువ్వాడ శ్రీని గారిని డబ్బులు అడగలేదా? అసలు ఈ సందర్భం ఇప్పుడు రాలేదని వాళ్ళ తమ్ముడు బాబా గారు పలాసి వెళ్తాను శ్రీని గారి దగ్గరికి వెళ్ళినా మరి ఆయన చూసి ఆయన బాధలు చూసి మరి నేనైతే వాళ్ళ నిరంతరము రాజకీయ కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి బాబా గారి దగ్గరికే నేను చాలాసార్లు వెళ్ళాను. ఆయన ప్రామిస్ చేసి అన్న భగవంతుని సాక్షి ఈ డబ్బులు నేను ఉంచుకోను, నాదే బాధ్యత, అన్నకి దీనికి సంబంధం లేదు, నేను ఇచ్చి వేస్తానన్నా, కొద్ది టైం ఇవ్వనంటే అలాగా నేను 4 సార్లు బాబా గారింటికి వెళ్ళాను తప్ప శ్రీని గారింటికి వెళ్ళాను. వెళ్ళలేదు అనడం లేదు, వెళ్తుంటే జనాలు చూసి కార్యకర్తలను చూసి నాకే సిగ్గేసి అడడానికి
తమ్ముడు డబ్బులు అంటే బాబా చూస్తున్నాను అనేవాడు. సరే బాబా మరి శ్రీని గారితో సంబంధం లేదులే అని చెప్పి బాబా గారే ఇప్పటికి కూడా బాబా గారి రెస్పాన్సిబిలిటీ. కానీ ఇప్పుడు చూస్తే నా సైట్ మీద ఈ ఇంటి చుట్టూనే జరుగుతుంది, ఆ సైట్లోనే జరుగుతుంది. వారం రోజుల నుంచి మీ టీవీలో చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక అబ్బాయి లండన్ నుంచి ఫోన్ చేశాడు, మరో అబ్బాయి మరో ప్రదేశం నుంచి ఫోన్ చేశాడు. ఇదేంటి అన్న మీ టెక్కల్లో ఈ తగువులు, ఇదేంటి పరిస్థితి నాన్న ఈ టెక్కల్లో ఈ తగువులు ఏంటి గొడవ, ఎడిదారి తీస్తుంది ఇదంటే ఏం చేస్తాం, ఇది ఆస్తుల కోసం పోరాటం కాదు, ఇవి రాజకీయ ఆకాంక్షలు ఇందులో ఉన్నది ఏంటుంది, అది దానికోసము మొగుడు పిల్లల పోరాటం, ఇది ఎక్కడ చూడని చరిత్ర. ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది. రాజకీయ పదవుల కోసం అన్నదమ్ములు దెబ్బలాడారు, లేదా మరొకరు దెబ్బలాడి, ఇది భర్త భార్యలు దెబ్బలాడడం అనేది ఏ రాజకీయంగా నేను చూడలేదు చరిత్రలో కూడా. నేను ఇప్పుడు ఆ స్థలంలో జరుగుతున్నటువంటి నిర్మాణం, అది ఆ ఇల్లు నా పేరు రాసే వరకు, మా పేరు రాసే వరకు అక్కడ నుంచి కదిలేదు లేదని వాణి చెప్తుండదు. వాడు వాణి ఏమంటారు మీరు? స్థలంపై అడిగే అర్హత నాకు లేదండి. అది రేపు వెళ్ళి నేను తాళమేసిన నాకు హక్కు ఉంది. నాకు మంది మార్బల్, వాళ్ళకే మంది మార్బల్, నాకు మంది మార్బల్ ఉంది. చట్టపరంగా వెళ్ళి ఒక్క నాకు ఉంది, చెక్కులు పెట్టుకొని ఎవరండి దాని మీదకి వెళ్ళి అడగడానికి, అక్కడ ధర్నాలు చేయడం ఏంటండి, నవ్వుతాడు ఎవడండి. ఎవరింట్లో కూర్చొని అడుక్కొని పెద్ద మనుషులు వీళ్ళు ఎందుకు వచ్చారు? ఈ 2 సంవత్సరాలు లేని పెద్ద మనుషులు వీళ్ళు వచ్చారండి. ఈ పరిస్థితి పోలీసులు నిద్ర లేకుండా ఉంది. పోలీసులు ఆడ పోలీసులు అక్కడ కూర్చొని నానా బాధలు పడుతున్నారు. వాళ్ళకి భోజనం ఏంటి? నాకే వెళ్ళి చాలా ఆశ్చర్యంగా బాధ అనిపిస్తుంది. సో తక్షణమే అదే పెద్ద మనుషులు కుటుంబ సభ్యులు ఇప్పుడు దిగారు. ఎన్నాళ్ళు ఏం చేశారు? ఏమి భర్త భార్యలు కలపలేకపోయారు? ఆ జరిగే అన్యాయాలను ఎందుకు అరికట్టలేకపోయారు? ఏమిటి కారణం? అంటే వాళ్ళు తగులు పడ్డం మీకు కావాలి. ఈవేళ ఎందుకు వచ్చారు? వచ్చినప్పుడు ఇవన్నీ పరిష్కరించమని కోరుతున్నాను. ఇక్కడ కేవలం ఆస్తి అనేది దాని చుట్టే తిరుగుతుంది కదా. 5వ పాయింట్ ఆస్తి, 4 పాయింట్లు అనుకోవాలి. 5వ పాయింట్ ఆస్తి అంతా ఇచ్చేయాలి. మన డబ్బులు ఇచ్చిమనండి వాణి గారికి. శ్రీని గారు వాళ్ళు రాసుకుంటా డబ్బులు ఇచ్చిమనండి. మరి కోట్లు అని చెప్తున్నాడు ఆయన. 1,40,00,000 నాకు ఇవ్వకుండా తన భార్యకి ఇచ్చాడు. ఇవ్వచ్చు, భార్య పిల్లలు ఒక్కుంది, ఇవ్వచ్చు. 1 నీళ్ళు ఇచ్చామంటాడు. నాకు ఎంత ఇవ్వాలండి? 60 లక్షలే కదా, ఇచ్చివచ్చు కదా, ఎందుకు బాధ? చాలామంది చెప్పారు అలా 40 ఫండ్ వచ్చింది అడగండి అన్న అనేసి. నో 40 ఫండ్లతో సంబంధం లేదన్నా, నాకు ఆక్షేపణ వద్దు, నా డబ్బులు నాకు ఎలా రావాలి తెప్పించుకోగలని చెప్పేసి నేను చూశాను. దీనివల్ల నేను సమాజంలో ఒక విధంగా చెడైపోయానేమనిపిస్తుంది, నాకు బాధ అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు అంటే ఆ స్థలానికి సంబంధించి కానీ, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ, ఇప్పుడు ఆస్తులు బదలాయింపు విషయానికి వచ్చేసరికి మరి కొత్తగా మాధురి పేరు తీసుకొచ్చి ఆమె కూడా 2 కోట్ల కన్స్ట్రక్షన్కి పెట్టిందని, అందులో భాగం ఉందని, అలా ఆవిడ కొత్త ఆవిడని తెర మీదకి తీసుకొచ్చి ఆవిడ చుట్టే తిరుగుతుంది ఇదంతా. ఈ కన్స్ట్రక్షన్ చూస్తే దగ్గర 3 కోట్లు మనకు కనిపిస్తుంది. 2 కోట్ల పైన 3 కోట్లు కనిపిస్తుంది. ఆ విధంగా కట్టుకున్నాడు. మరి ఆయన డబ్బులు లేనప్పుడు ఎక్కడో అప్పు తెచ్చుకుంటాడు. అది ఎవరిదైనా తెచ్చుకోవచ్చు, అప్పు తెచ్చుకోవచ్చు, కట్టుకోవచ్చు. ఆయన ఆ విధంగా చేసుకున్నాడు. అందులో మరి మాధురి లాంటి వాళ్ళు కొందరు సహకరిస్తే కానీ ఏదైనా అవ్వదు. మరి ఒక్కసారి శ్రీనివాసరావు దగ్గర అన్ని కోట్లు నా డబ్బులు నాకు ఇచ్చాడా? ఇప్పుడు శ్రీనివాసరావు బాబా దగ్గర డబ్బులు కానీ ఉంటే వాళ్ళు నా డబ్బులు నాకు ఇచ్చిరా? వాళ్ళు అంటే ఆర్థిక ఇబ్బందుల వల్లే కదా. సో తక్షణం నివసించాలనే ఉద్దేశంతో మరి అటువంటి అమ్మాయి సహకారము లేదా ఏ కార్యకర్తల సహకారంతో ఆయన ఆ విధంగా నిర్మించుకున్నాడు. దానిపై ఇప్పుడు ఆశ పెరిగింది. అంత ఇంటికి